నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నదంటే అంతకుముందు ఎక్కడ కూర్చున్నాము? వెలుగులో వచ్చిందంటే అంతకుముందు ఎక్కడ కూర్చున్నాము? చీకట్లో కూర్చున్నాం అవునా కదా. ఇప్పుడు నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. మన కొన్ని జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉండి చీకట్లో బ్రతకాల్సి వస్తుంది. మన పరిస్థితుల ప్రభావం అంతే. పాపం కావాలని ఎవరూ చేయరు, కానీ అలా చేసేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు దుష్టుడు. కానీ నిస్సహాయ స్థితిలో పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారికి తెలుసు అది పాపం అని, దాన్ని మానేయాలని అనుకుంటారు, కానీ అవకాశం కుదరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇప్పుడు లేచే సమయం, లేవాల్సిన సమయం. ఈ పాపపు సంబంధమైన పనులన్నీ చేయకుండగా ఇక దేవుడు నిన్ను వెలుగులోకి పిలుస్తున్నాడు. ఇక చేసిన పాపము చాలు, ఇక నిన్ను సహాయ స్థితిని తీసేస్తున్నాను, బలపరుస్తున్నాను అని దేవుడు ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని, ఇక పాపము చేత బంధించబడిన వారిని విడుదల చేసి యెహోవా మహిమ ఉదయించి వారిని వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడట. పూర్వకాలంలో మరి ఒక వేశ్యని గురించి మాట్లాడుకుందాం. ఒక స్త్రీ, ఆమె యెరికో పట్టణంలో నివాసం చేసేది. ఈ యెరికో పట్టణము అంటే చాలా పాప సంబంధమైన పట్టణం, బహు భయంకరమైన విగ్రహారాధన చేసే పట్టణము, చిల్లంగితనాన్ని వాడుకగా చేసుకునే పట్టణము, దుష్టుల పట్టణము, నరహంతకుల పట్టణము, పాపులందరూ నివసించే పట్టణం. ఆ పట్టణంలో ఆ యెరికో గోడల పైన, ప్రాకారముల పైన ఒక స్త్రీ నివాసం చేస్తుందంట. ఆమె ఏం చేస్తుందంటే, ఆ కోటలో, ఆ యెరికో పట్టణంలో వ్యభిచారాన్ని వృత్తిగా చేస్తుంది. ఆమెకి చాలామంది అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీరందరూ ఉండి కూడా ఆమె ఆ పని ఎందుకు చేస్తుందంటే నిస్సహాయత. కొంతమందికి ఇల్లు గడవక ఆ తప్పు పని చేస్తుంటారు. కొంతమందికి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆ పాపం పని చేస్తూ ఉంటారు, అవకాశం లేక. ఆ మధ్యకాలంలో